ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 5 రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు సింగపూర్ పర్యటనలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, వివిధ శాఖల అధికారులు ఆయన వెంట వెళ్లారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పెట్టుబడుల సాధన కోసం నేటి నుంచి 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు సీఎం బృందం. ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీగానున్నారు. మొదటి రోజు సింగపూర్లో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు హాజరు కానున్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్లోని వర్న్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే సదస్సుకు ఏపీ ఎన్ఆర్టీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీకి చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై సీఎం చంద్రబాబు బృందం చర్చించనున్నారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు చేయడం వంటి తదితర అంశాల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. జీరో పావర్టీ P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను కోరనున్నారు. పలు దేశాలకు ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్ఆర్ఐల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు చేయడంపైన చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంపై మాట్లాడనున్నారు. స్పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం చంద్రబాబు బృందం సందర్శించనున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా 5 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. చంద్రబాబు బృందానికి సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు తెలుగు సాంప్రదాయాలతో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంతే విధంగా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. దాదాపు 5 రోజుల పాటు 29 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనబోతూ ఉన్నారు. ప్రధానంగా మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్గా 11 గంటల నుంచి 11:30 వరకు కూడా భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో షాంగ్రీలా హోటల్ వ్యాలీ వింగ్లో సమావేశంలో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రధానంగా 11:30 నుంచి 12 గంటల వరకు కూడా సుర్బా జురాంగ్ సంస్థ ప్రతినిధులు ఎకోలో రిక్ ఇయో, జిగ్నేష్ పటానీలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 వరకు ఎవర్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తనిశ్రీ డాటో ఏకే నాథన్తో పెట్టుబడులపై ప్రధానంగా చర్చించున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6:30 వరకు కూడా ఓవీసీ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనబోతూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే P4లో భాగంగా కూడా ఆయన దానికి సంబంధించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య భారత హైకమిషనర్ నివాసంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, డయాస్పోరా నేతలతో ఆయన విందుకు పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే చంద్రబాబుకు సంబంధించి కూడా 5 రోజుల పాటు 29 రోజుల కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించున్నారు. ప్రధానంగా పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఆయన అధ్యయనం చేయనున్నారు. 3వ రోజు సింగపూర్ బిజినెస్ లీడర్లతో భేటీలు కానున్నారు. 4వ రోజు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సమావేశాలు నిర్వహించున్నారు. అయితే 5 రోజుల పాటు కూడా ఆయన మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 1-to-1 సమావేశాలు, 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా రోడ్ షో కార్యక్రమంలో కూడా ఆయన నిర్వహించబోతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా కూడా చంద్రబాబు పర్యటన అయితే ఉండబోతుంది. ప్రధానంగా ఐటీ, పరిశ్రమలు, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి, క్రీడలు, పోర్టు, ఫిన్టెక్కు సంబంధించి కూడా అంతర్జాతీయంగా ఏపీ భాగస్వామ్యం కావాలనే లక్ష్యంగా కూడా చంద్రబాబు పర్యటన అయితే సాగబోతుంది. దాంతోపాటు రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా కూడా ఉండబోతుంది. ప్రధానంగా అటు క్రీడలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కూడా చంద్రబాబు పర్యటన ద్వారా ముందడుగు పడనుండబోతుందంటూ కూడా తెలుస్తుంది. మొత్తం మీద దాదాపు 5 రోజుల పాటు 29 కార్యక్రమాల్లో ఆయన పాల్గొబోతున్నారు. ఏపీకి పెట్టుబడి లక్ష్యంగా కూడా ఆయన సింగపూర్ పర్యటన అయితే ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక విదేశీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా సింగపూర్కి సంబంధించిన మంత్రులు, పారిశ్రామికవేత్తలతో ఆయన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి